नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। राज्य मंत्री धनसुरी अनसुया कोंडा सुरेखा ने कहा कि लोगों को अपने सामने आने वाले अवसरों का उपयोग करना चाहिए और अपने माता पिता पर बोझ बने बिना रोजगार प्राप्त करके आगे बढ़ना चाहिए। एमके वरंगल पूर्व निर्वाचन क्षेत्र में नायडू कन्वेंशन हॉल का उद्घाटन राज्य की पंचायत राज और ग्रामीण विकास मंत्री श्रीमती द्वारा किया। धनसारी अनसुया सितक्का राज्य बंदोबस्ती वन और पर्यावरण विभाग श्रीमती के साथ कोंडा सुरेखा इस कार्यक्रम में जिला कलेक्टर डॉक्टर सत्य शारदा, बल्दिया आयुक्त डॉक्टर अश्वनी तनाजी वकाडे, राज्य हज समिति के अध्यक्ष अफजल बियाबानी, खुसरो पाशा, अतिरिक्त कलेक्टर संध्या रानी, नगर सेवक जिला और GWMC अधिकारी और अन्य लोगों ने भाग लिया। नौकरी मेले में सफल अभ्यर्थियों को प्रमाण पत्र प्रदान किए गए। इस अवसर पर बोलते हुए मंत्रियों ने कहा कि सरकार ने रोजगार मेले का आयोजन इसलिए किया है ताकि उस शिक्षा या नौकरी की चाहत रखने वाले लोगों को परेशानियों का सामना न करना पड़े। उन्होंने कहा कि सरकार को आने वाले अवसरों का लाभ उठाना चाहिए और जीवन में आगे बढ़ना चाहिए। तेलंगाना वरंगल 9 भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। తల్లిదండ్రులకు నిరాశ కల్పించకండి। వాళ్ళ నిరాశ చూసి మీరు నిస్పృహలకు గురై ఇంకా ఇంతేనా ఈ జీవితం అనేటువంటి ఉద్దేశంతో ఎంతో ఆలోచనలు వస్తూ ఉంటాయి। మీరు ఏ ఉద్యోగం చేసుకున్నా చదువుకోండి, పై చదువులకు ప్రిపేర్ కాండి। ఇవాళ కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఇలా ఎంతో మంది మరి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది। పట్టుదల అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మంచి అవకాశం వచ్చింది। దయచేసి అవకాశాలు జారవిడ్చుకోకండి। ఎంతో మంది చూస్తా ఉన్నాం, పీజీలు, ఎంఏలు, డిగ్రీస్ చేసినా కూడా 5,000, 6,000 కంటే కూడా ఎక్కువ జీతాలు రాక అవి కూడా దొరకక ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ప్రభుత్వం ఒకదిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు, ఒకదిక్కు ప్రైవేట్ ఉద్యోగాలు రెండు వైపులా మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వరంగల్లో మా సురేఖ గారు మేమందరం కూడా ఇలాంటి ఎక్కడెక్కడ ప్రయత్నం చేస్తున్నాం। రాబోయే కాలం వరంగల్ జిల్లాకు ఒక స్వర్ణ యుగం। ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి మరి మామూలు ఎయిర్పోర్ట్ ఈ రోజు మరి మన జిల్లాకు రావడం, మరి దాంట్లో మన సురేఖ గారు, అదే విధంగా అక్కడ మన సీఎం గారు, ఇతర మరి R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారందరూ మరి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు టెక్స్టైల్ పార్క్ ఓపెనింగ్ చేసి ఇప్పటికే అక్కడ కూడా మనకు కంపెనీలు తయారైతా ఉన్నాయి। అక్కడ కూడా జాబ్స్ కోసమని మనకి ఇప్పటికే నోటిఫికేషన్స్ పడతా ఉన్నాయి। మరి అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే మనకు ఎయిర్పోర్ట్ కు కూడా కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడం జరిగింది। ఒకవేళ ఎయిర్పోర్ట్ నిర్మాణం కానీ జరిగితే ఇంకా మనం ఊహించని ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ మనకు వరంగల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది। ఇటు కరీంనగర్ సైడు, ఇటు ఖమ్మం సైడు, ఇటు హైదరాబాద్ సైడు ఈ మూడు వైపులా కూడా విపరీతమైనటువంటి మనకు ఈ యొక్క కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది। అన్ని రకాల హబ్స్, మెడికల్ కానీ ఇంకా రకరకాల ఎడ్యుకేషన్ కానీ మరి ఇటువంటి ఇండస్ట్రియల్ కానీ అన్ని రకాల హబ్స్ కూడా ఇక్కడికి తీసుకురావాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య లక్ష్యం। ఎందుకంటే హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద రాజధానిగా వరంగల్ను మరి డెవలప్ చేయాలని ఇప్పటికే వారు 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది। ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి మరి సర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి, మాస్టర్ ప్లాన్ కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది। కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా జాబ్స్ మనకి వచ్చే అవకాశం ఉన్నది। కానీ ఈ మధ్య కాలంలో మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులుగా చాలా మంది ఏజ్ దాటిపోయి ఈరోజు ఉద్యోగాలు కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు। అటువంటి పరిస్థితి మరి మన ప్రభుత్వంలో రాకూడదని వాళ్ళు ప్రవేశపెట్టి ఏదైతే నోటిఫికేషన్ నుంచి క్యాన్సిల్ చేశారో అన్నిటినీ కూడా మన ప్రభుత్వం వచ్చినాక దాదాపు 60,000 ఉద్యోగాలను మన ముఖ్యమంత్రి గారు నోటిఫై చేయడమే కాకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి జాయిన్ చేసుకోవడం జరిగింది। కానీ మరి ఈరోజు చదువుకున్న యువత ఎక్కువ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ తక్కువ ఉన్నాయి। అందరికీ 100% గవర్నమెంట్ జాబ్స్ అనేటివి మరి రావడం అనేది కొంత ఇబ్బందికరమైన విషయము। అందుకని చాలా మంది ఏజ్ బారవుతున్నా, పెద్ద పెద్ద చదువులు చదివినా వాళ్ళకి అవకాశాలు లేక తల్లిదండ్రుల మీదనే డిపెండ్ అవుతా ఉన్నారు। పాపం తల్లిదండ్రులు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతా ఉన్నారు,
పెళ్లి చేద్దామంటే సంపాదన లేదు అని